నమస్తే. వెల్కమ్ టు యశోద ఆస్ట్రాలజీ. ఈ వీడియోలో మనం మీ యొక్క సింహరాశి వారికి వ్యయస్థానమైన కర్కాటక రాశిలోని ఆశ్లేష నక్షత్రంలోకి ఈ ఆగస్టు 19 నుంచి అక్టోబర్ 30 మధ్యలో జరగబోయే గురుడి యొక్క గోచార సంచారం వల్ల మీ యొక్క లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ ఉంటాయి అండ్ ఎలాంటి మార్పులుంటాయి, మీ సింహరాశి వారి ఫలితాలు ఏంటి అన్నీ కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ మొత్తం అన్ని ప్రభావాలన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా అనమాట. వీడియోకి లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. ఇంకో 10 మందికి ఎక్కువ రీచ్ అవుతుంది. అండ్ చిన్న అనౌన్స్‌మెంట్ ఏంటంటే, మీరు ఈ వీడియో చూసే టైం పీరియడ్ నుంచి మన ఛానల్ తరపు నుంచి అండ్ వాస్తు కన్సల్టేషన్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాం అనమాట. స్టార్ట్ అయిపోయాయి కూడా యాక్చువల్లీ. అండ్ ఇప్పటివరకు నేను ఛానల్ పెట్టి 2 ఇయర్స్ అయినా కూడా ఎందుకు స్టార్ట్ చేయలేదంటే, ఒక మంచి వాస్తు ఎక్స్పర్ట్స్ ద్వారా మాత్రమే మీకు క్వాలిటీ సర్వీస్ ప్రొవైడ్ చేయాలనేసి ఇన్ని సంవత్సరాలు ఆగిపోయాను. సో ఇప్పటి నుంచి మీకు కంప్లీట్‌గా మంచి వాస్తు ఎక్స్పర్ట్స్ ఫైండ్ ఔట్ చేశాను. అండ్ 15-20 ఇయర్స్ ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఫైండ్ ఔట్ చేశాననమాట. హైర్ చేసుకున్నాను. అండ్ వారి ద్వారా మీరు వాస్తు కన్సల్టేషన్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను అనమాట మీకు. అండ్ రియల్ టైంలో వీడియో కాల్‌లో కనెక్ట్ అయ్యి మరి మీ షాప్స్, ఆఫీస్ ఆర్ హౌస్‌కి సంబంధించిన వాస్తు డిఫెక్ట్స్ అని ఫైండ్ ఔట్ చేసి ఆన్ ద స్పాట్ రియల్ టైమ్ సొల్యూషన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. కాబట్టి మీకు ఎనీ కైండ్ ఆఫ్ వాస్తు కన్సల్టేషన్స్ కోసం కూడా మీరు మన విశుద్ధ ఆస్ట్రాలజీ నెంబర్‌కి కాంటాక్ట్ అవ్వచ్చు. స్క్రీన్ పైన డిస్ప్లే చేశాను. సరే, ఇంకా టైం ఎక్కువ తీసుకోకుండా వీడియోలోకి గనుక వెళ్తే, ముందుగా పారామీటర్స్ చూసుకుంటే, ఈ యొక్క ట్రాన్సిట్ అనేది మీ వ్యయ స్థానమైన కర్కాటక రాశిలో జరుగుతుంది. అండ్ గురుడు మీ యొక్క అష్టమాధిపతి గురుడు గోచారం చేస్తూ ఉన్నాడు. అండ్ అది కూడా మీ ద్వితీయ లాభాధిపతి అయిన బుధ నక్షత్రంలోకి గోచారం జరుగుతుంది. దీన్ని బేస్ చేసుకుని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ మేజర్ ప్రొడిక్షన్ కనుక చూసుకుంటే, మీ వ్యయ స్థానానికి సంబంధించిన ప్లేస్మెంట్ పొజిషనల్ స్టేటస్ ప్రొడిక్షన్ అనమాట ఇది. ఎందుకంటే ఇక్కడ పర్టికులర్‌గా వ్యయ స్థానం అంటే మీ డీప్ ఇంట్రాస్పెక్షన్ కానీ, హాస్పిటలైజేషన్ కానీ, మీ హెల్త్ అనేది పాడవడం కానీ ఇవన్నీ కూడా సూచిస్తుంది. ఇక్కడ మీ యొక్క అష్టమాధిపతి అయిన గురుడు రావడం మూలాన హెల్త్‌లో చాలా వరకు కొంచెం డిఫెక్ట్స్ అనేది వస్తాయి. ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతాయి. ఎక్స్‌పెండిచర్ ఇన్వెస్ట్‌మెంట్స్ కూడా వేస్తాం అనమాట. ఖచ్చితంగా మీకు హెల్త్ ఇష్యూస్ అనేది హెల్త్‌లో ఇబ్బందులు రావడం లాంటిది అండ్ కాస్త ఈ యొక్క హెల్త్‌కి సంబంధించి ఆరోగ్యపరంగా ఖర్చులు ఎక్కువైపోవడం కానీ, ఇవన్నీ హాస్పిటల్ చెకప్స్ కానీ, ఖర్చులు ఎక్కువైపోవడం కానీ ఇవన్నీ కూడా ఎక్కువగా జరుగుతాయన్నమాట. ముఖ్యంగా ఏంటి అంటే, ఇక్కడ మీకు ఎట్లా చెప్పాలంటే, ఈ యొక్క ఆశ్లేష నక్షత్రం అనేది మనకి పర్టికులర్ ఒక పాయిజనస్ అండ్ డేంజరస్ నక్షత్రం లాగా పరిగణిస్తారనమాట. దీంట్లో మనకి ముఖ్యంగా వచ్చే హెల్త్ ఇష్యూస్ కనుక చూసుకుంటే, ఈ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్‌కి సంబంధించిన ఇష్యూస్ అంటే వెనీరియల్ డిసీజెస్ లాంటివి, సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ కేటగిరీలో వస్తుంది వెనీరియల్ డిసీజెస్ అంటే. ఇట్లా ఎస్టీడీ కేటగిరీస్‌లో డిసీజెస్ రావడం కానీ, పూర్ డైట్ అనేది ఉండడం కానీ, డైట్ అనేది చాలా వరకు మిస్ అయిపోవడం వల్ల, జంక్ అనేది మీ లైఫ్‌లో ఎక్కువ యాడ్ అయిపోవడం వల్ల, పూర్ డైట్ వల్ల వచ్చే హెల్త్ ఇష్యూస్, ఒబెసిటీ ప్రాబ్లమ్స్ అండ్ ఎడిమా అంటారు కదా, ఇలాంటి వాటికి, ఆర్థరైటిస్ కానీ, నెఫ్రైటిస్ కానీ, ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువ ట్రిగర్ అయ్యి బీపీ అప్స్ అండ్ డౌన్స్ అనేది అవ్వడం అనేది కూడా జరుగుతుంది. ఎందుకంటే ఆశ్లేష నక్షత్రం అనేది కర్కాటక రాశి జలతత్వ రాశిలో ఉంటుంది. బాడీలో లిక్విడ్స్‌ని సూచిస్తుంది బాడీలో. కాబట్టి అక్కడ కూడా కాస్త బ్లడ్‌కి సంబంధించిన ఇష్యూస్ కూడా చాలా వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ ఫస్ట్ పాయింట్‌ని చాలా ముఖ్యంగా చూసుకోండి. అండ్ ఎనీ కైండ్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ ఆల్రెడీ ఇప్పుడు చెప్పిన వాటిలో ఏదైనా ఫేస్ చేస్తూ ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. డైట్ అనేది ముఖ్యంగా బాగా చూసుకోండి. ఓకే. లేదంటే కాస్త హాస్పిటల్స్‌కి ఎక్కువ డబ్బులు పోసే అవకాశాలు, సిట్యుయేషన్స్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఇదొకటి మేజర్ ప్రెడిక్షన్ హెల్త్ పరంగా. ఇంకా పాజిటివ్ సైడ్ చూసుకుంటే, ఈ వ్యయ స్థానం అనేది మీ సబ్‌కాన్షియస్ మైండ్, మీ స్లీప్‌కి సంబంధించిన స్థానం, మీ యొక్క స్పిరిచువాలిటీకి సంబంధించిన స్థానం. మీకు ఏదైనా స్లీప్ ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉన్నా, లైక్ ఇన్సోమేనియా లాంటివి కావచ్చు, అండ్ స్పిరిచువాలిటీకి సంబంధించి అంటే సరైన స్పిరిచువల్ మార్గంలో వెళ్ళలేక ఇబ్బంది పడడం కానీ, అండ్ ఒక మెడిటేషన్స్ లాంటివి కానీ ఏవి చేయలేక ఇబ్బంది పడుతూ ఉంటే, ఈ టైం పీరియడ్‌లో ఈ స్పిరిచువాలిటీ కూడా చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది. మీ లైఫ్‌లో ఆ గ్రోత్ కూడా చాలా వరకు బాగా వస్తుందన్నమాట. సింపుల్‌గా చెప్పాలంటే మెంటల్ హెల్త్ అనేది చాలా బాగా హీల్ అవుతుంది. అతి ముఖ్యంగా గురు మహాదశ, సూర్య మహాదశ నడుస్తున్న వారికైతే ఇంకా ఎక్కువ మంచి మంచి ఫలితాలైతే ఈ టైం పీరియడ్‌లో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు మీరైతే. అండ్ ఇదే టైం పీరియడ్‌లో మీరు దాన ధర్మాల పైన కావచ్చు, అండ్ ఈ యొక్క పాజిటివ్ గుడ్ కర్మాస్ పైన కావచ్చు ఎక్కువగా డైరెక్ట్ అవుతారనమాట. ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. అండ్ ఈ లగ్జరీ ఐటమ్స్ పైన, ఇలాంటి వాటిపైన ఖర్చు పెట్టడం కంటే కూడా మీ యొక్క బాడీ పైన కావచ్చు, అండ్ మీ యొక్క సెల్ఫ్ గ్రోత్ పైన కానీ, అండ్ దాన ధర్మాలు, ఈ యొక్క పుణ్యకర్మాలు చేయడానికి కానీ, ఇలాంటి వాటికి ఎక్కువగా ఖర్చు పెట్టడం కానీ, ఇలాంటి వాటిపైన ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడం కానీ ఎక్కువగా జరుగుతుందన్నమాట ఈ టైం పీరియడ్‌లో. నెక్స్ట్ ఇంకా పంచమ స్థానాధిపతి అయ్యుండి పంచమం నుంచి అష్టమ స్థానంలోకి వెళ్ళడం వల్ల
ఈ లవ్ రిలేషన్షిప్స్కి సంబంధించిన వాటిల్లో కాస్త సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఓకే. అండ్ ఇది ద్వితీయ లాభాధిపతి నక్షత్రం కాబట్టి కొంతవరకు బెటర్మెంట్ అనమాట. అంటే కంప్లీట్ నెగిటివ్ అని చెప్పలేం. ఈ టైం పీరియడ్‌లో ఏంటంటే సడెన్‌గా మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఎక్కువ అవ్వడం కానీ, ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయన్నమాట. సో, మీరు మాట్లాడే మాటలన్నీ కూడా మీ యొక్క లవ్ రిలేషన్‌షిప్స్‌లో మీరు డీల్ చేసే విషయాలు గానీ, మాట్లాడే మాటలు కానీ అన్నీ కూడా చాలా జాగ్రత్తగా, క్లియర్‌గా మాట్లాడడానికి ప్రయత్నించండి. అండ్ ఏ సిట్యుయేషన్ ఆ సిట్యుయేషన్‌ని క్లియర్‌గా పెట్టుకోవడానికి ప్రయత్నించండి. లేదంటే మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఎక్కువగా అయిపోయి కాస్త ఈ లవ్ రిలేషన్‌షిప్స్‌లో గొడవలు, ప్రాబ్లమ్స్ ఇవన్నీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకే. ఇదొకటి మేజర్ పాయింట్. నెక్స్ట్ ఇంకా ఈ యొక్క పంచమ స్థానం నుంచి అష్టమంలో గురుడు ఉన్నాడు కాబట్టి స్టూడెంట్స్‌కి కూడా కాస్త ఎట్లా చెప్పాలంటే సడెన్ ట్రాన్స్‌ఫర్మేషన్స్ ఉంటాయి. అది పాజిటివ్ సైడ్ ఉంటాయి. ఓకే. ఇది స్టూడెంట్స్‌కి చాలా పాజిటివ్ ఉందనమాట. సో, ఎలా అంటే స్టడీస్‌లో సడెన్ ఇంట్రెస్ట్ రావడం కానీ, ఏదో ఒక రీసెర్చ్ బేస్డ్ సబ్జెక్ట్‌లోకి డ్రైవ్ అవ్వడం కానీ, అండ్ ఏదైనా రీసెర్చ్ బేస్డ్ సబ్జెక్ట్ పైన ఆల్రెడీ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండి చేస్తూ ఉంటే గనక, సో, వాటిల్లో సక్సెస్ రావడం కానీ, ఇవన్నీ కూడా ఈ టైం పీరియడ్‌లో చాలా వరకు జరుగుతాయన్నమాట. సో, జనరల్‌గా కూడా గురుడు మీకు అష్టమాధిపతి కదా! అష్టమ స్థానం అంటే రీసెర్చ్ కదా! సో, కాబట్టి ఇలాంటివన్నీ కూడా బాగున్నాయి. అండ్ ఎనీ కైండ్ ఆఫ్ అస్ట్రాలజీ కోర్సెస్ కావచ్చు, ఏదన్నా అక్కల్ట్ యాక్టివిటీస్ కావచ్చు, ఇలాంటివి ప్రాక్టీస్ చేయాలన్నా కూడా ఈ టైం పీరియడ్ బాగుందనమాట. నేర్చుకోవాలనుకుంటే కూడా ఈ టైం పీరియడ్ బాగుంది. సో, ఇదొకటి. అండ్ ఎనీ కైండ్ ఆఫ్ రీసెర్చ్ బేసిక్‌గా చెప్పాలంటే. అండ్ నెక్స్ట్ ఇంకా పంచమ స్థానాధిపతి, అష్టమ స్థానాధిపతి, వ్యయ స్థానము, లాభ ద్వితీయాధిపతి నక్షత్రం కాబట్టి ఫారిన్ కనెక్షన్స్ చాలా వరకు బిల్డ్ అవుతాయన్నమాట. అంటే సింపుల్‌గా చెప్పాలంటే ఫారిన్‌లో ఉన్న మీ ఫ్రెండ్స్ ద్వారా కావచ్చు, ఫ్యామిలీ ద్వారా కావచ్చు, మంచి హెల్ప్ రావడం కానీ, అండ్ ఫారిన్ జాబ్స్ అనేది రావడం కానీ, ఫారిన్ జాబ్స్‌లో మీకు సెలక్షన్స్ అనేది అవ్వడం కానీ, అండ్ ట్రావెల్స్ అనేది చేయడం కానీ, వీసాస్ అనేది అప్రూవ్ అవ్వడం, ఇట్లా ఎనీ కైండ్ ఆఫ్ ఫారిన్ బేస్డ్ లింకేజెస్ అన్నీ కూడా సక్సెస్‌ఫుల్ అవుతాయి. ఆ ఇనిషియేషన్స్ అన్నీ సక్సెస్ అవుతాయన్నమాట. సో, ఇదొక మేజర్ పాయింట్. నెక్స్ట్ ఇంకా స్పెషల్ యాస్పెక్ట్స్ అండ్ విశేష దృష్టులు గనుక చూసుకుంటే, గురుడికి 2 విశేష దృష్టులుంటాయన్నమాట. 5, 9 దృష్టులు. సో, మొదటిగా అండ్ సాధారణ దృష్టి ఒకటి, సప్తమ దృష్టి. సో, మొదటిగా గురుడు యొక్క పంచమ దృష్టి చతుర్థ స్థానం పైన ఉంటుంది. నవమ దృష్టి అష్టమం పైన ఉంటుంది. సప్తమ దృష్టి షష్ఠ స్థానం పైన ఉంటుంది. సో, మొదటిగా పంచమ దృష్టి గనుక చూసుకుంటే, ఈ చతుర్థ స్థానం పైన పంచమ దృష్టి ఉండడం వల్ల 4th హౌస్ యాక్టివేషన్ అనేది జరుగుతుందన్నమాట. సో, కరెంట్‌లీ మీరేదైనా ల్యాండ్ గానీ, ప్రాపర్టీస్ గానీ ఇవేవన్నా సరే బై చేయాలనుకుంటూ ఉన్నా చాలా ఫేవరబుల్ టైమ్ పీరియడ్. ఖచ్చితంగా బై చేస్తారు గూడా. అండ్ మెంటల్ హెల్త్ డిస్టర్బెన్సెస్ ఏదైనా ఫేస్ చేస్తూ ఉంటే అవన్నీ కూడా క్లియర్ అవుతాయి. ఎమోషనల్ ఇంబాలెన్స్ అంటారు కదా! సో, కోపం, బాధ ఇవన్నీ కూడా ఎమోషనల్ ఇన్‌స్టెబిలిటీ వచ్చేసి అసలు మైండ్ అనేది ఒక స్థిరంగా ఉండకపోవడం ఇలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉంటారు కదా! సో, మీకే తెలుస్తూ ఉంటుంది అవన్నీ గూడా. సో, ఇట్లా అలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తున్న వారికి కూడా చాలా హీలింగ్ అనేది ఉందన్నమాట ఈ టైమ్ పీరియడ్‌లో. అండ్ మదర్ హెల్త్ కూడా చాలా బెటర్‌మెంట్ అవుతుంది. మీ మదర్ యొక్క హెల్త్ కూడా సో, లైక్ ఏదైనా హాస్పిటలైజ్ అయ్యున్నా, లాంగ్ టర్మ్ హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉన్నా, మీ మదర్ హెల్త్ కూడా చాలా బెటర్‌మెంట్ అవుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకా హౌస్ రెనోవేషన్ వర్క్స్ కానీ, వెహికల్ రిపేర్స్ కావచ్చు, వెహికల్ బయింగ్స్ కావచ్చు, ఇవేవి చేయాలనుకుంటూ ఉన్నా ఖచ్చితంగా సక్సెస్ అయిపోతాయి. సో, లైక్ మీరేంటంటే వ్యయ స్థానంలో ఉండి ఆరో స్థానాన్ని కూడా చూస్తున్నాడు కాబట్టి, హౌస్ బయింగ్ ఆర్ వెహికల్ బయింగ్ కోసం ప్రయత్నాలు చేస్తున్న లోన్స్ కూడా అప్రూవ్ అవుతాయన్నమాట. ఎందుకంటే ఆరో స్థానం లోన్స్, వ్యయ స్థానం ఇన్వెస్ట్‌మెంట్స్ అన్నమాట. సో, ఇట్లా ఇవన్నీ కూడా అంటే వడ్డీలు కావచ్చు, ఇవన్నీ కూడా వ్యయ స్థానం నుంచి కూడా కొంచెం చూస్తూ ఉంటారు. సో, ఇట్లా ఈ కాంబినేషన్స్ అన్నీ వచ్చినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా లోన్స్ కూడా బాగా అప్రూవ్ అవుతాయి. అండ్ ఎక్కడంటే వెహికల్స్, హౌస్ కన్‌స్ట్రక్షన్స్, ల్యాండ్ బయింగ్స్ ఇలాంటి వాటికి సంబంధించిన వాటిల్లో హోమ్ లోన్ రావడం కానీ, వెహికల్ లోన్ రావడం కానీ, ఇట్లాంటివి బాగా అప్రూవ్ అవుతాయన్నమాట. సో, ఖచ్చితంగా అక్కడ కూడా మంచి అవకాశాలైతే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఎవరైతే రీసెర్చ్ ఓరియెంటెడ్ ఫీల్డ్స్‌లో ఉన్నారో అండ్ ఇంకా ఎవరైతే ఈ కన్‌స్ట్రక్షన్, సివిల్ రిలేటెడ్ ఫీల్డ్స్, ఓకే. కన్‌స్ట్రక్షన్, సివిల్ రిలేటెడ్ ఫీల్డ్స్ అండ్ ప్రాపర్టీ, రియల్ ఎస్టేట్‌కి సంబంధించినవి అండ్ భూమికి సంబంధించిన ఫీల్డ్స్ అండ్ ఇంకా ఏదుంది కదా! మళ్ళీ వెహికల్స్‌కి సంబంధించి వెహికల్ డీలర్స్ కావచ్చు, సెకండ్ హ్యాండ్ వెహికల్ సెల్లింగ్‌కి సంబంధించిన ఫీల్డ్స్‌లో ఉన్నవారు కావచ్చు. ఇలాంటి ఫీల్డ్స్‌లో ఉన్న వారికి కూడా చాలా మంచి గ్రోత్ ఉందన్నమాట. లైక్ ఆఫ్‌కోర్స్ కన్‌ఫ్యూజన్స్, ఇన్వెస్ట్‌మెంట్స్ కూడా ఎక్కువున్నాయి. బట్ అవన్నీ కూడా మీకు సక్సెస్‌నే తీసుకొనొస్తాయి. సో, ఖచ్చితంగా ఈ ఫీల్డ్స్‌లో ఉన్న వారందరికి కూడా చాలా బావుంది. నెక్స్ట్ ఇంకా గురుడి సప్తమ దృష్టి ఆరో స్థానం పైన ఉంది కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఆహ్, ఇక్కడ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నవారు, గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నవారు అండ్ వర్క్ ప్లేస్‌లో బెటర్‌మెంట్ కోసం చూస్తున్నవారు, ఇలాంటి వారందరికి కూడా చాలా వరకు బావుంది. మీ రెస్పాన్సిబిలిటీస్, మీ డిసిప్లిన్ అన్నీ కూడా చాలా వరకు మెరుగవుతాయన్నమాట. నెక్స్ట్ ఇంకా అష్టమ స్థానం పైన నవమ దృష్టి.
సో ఎనీ కైండ్ ఆఫ్ యాక్సిడెంటల్ డ్యామేజెస్తో బాధపడుతున్న వాళ్ళంటే యాక్సిడెంట్స్ అయినా, ఫైర్ యాక్సిడెంట్స్, వెహికల్ యాక్సిడెంట్స్ ఏదైనా అయ్యుండి, ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నా, ఏదైనా బోన్స్ ప్రాబ్లమ్ అయి ఉన్నా, అంటే ఉంటుంది కదా ఇంకా యాక్సిడెంటల్ డ్యామేజెస్ అనేది. సో ఇట్లాంటి వాటితో బాధపడుతున్న వారందరికీ కూడా ఈ టైం పీరియడ్లో మంచి హీలింగ్ అనేది ఉందన్నమాట. బాగా నయం అవుతుంది, ఖచ్చితంగా వారందరికీ చాలా బాగా నయం అవుతుంది. సో ఫైనల్గా మొత్తం అంతా వీడియో తర్వాత మీకు యాక్షనబుల్ ఇన్సైట్ కనుక చూసుకుంటే, మీ అత్యున్నతి కోసం అంటే మీరు ఎదగడానికి ఉపయోగపడని విషయాలు, మీకు ఎంటర్టైన్మెంట్కి సంబంధించినవి కానీ, అసలు ఇంకా ఉపయోగపడని విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వదిలేసేయండి అనమాట. ఈసారి గురుడు మంచి అవకాశాలను మీకు ప్రొవైడ్ చేస్తాడు. వాటిని వదులుకోకుండా మంచిగా ఉపయోగించుకోండి. ఖచ్చితంగా చాలా గ్రో అవుతారు లైఫ్లో. సో ఇదనమాట ఈ వీడియోకైతే మొత్తం వాల్యుబుల్ ఇన్సైట్స్ కావచ్చు, పాయింట్స్ అన్నీ క్లియర్గా డిస్కస్ చేశాను. సో మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియోకి లైక్ చేసి అట్లీస్ట్ ఒకరిద్దరికైనా షేర్ చేయండి మీకు తెలిసిన వారికి, అండ్ వారికి కూడా ఉపయోగపడుతుంది. మీరు లైక్ చేసినప్పుడు ఏంటంటే యూట్యూబ్ ఇంకొక 10 మంది ఎక్కువ మందికి మన వీడియోని పుష్ చేస్తుందనమాట. సో వారికి ఉపయోగపడే పాయింట్ ఏదైనా మనం కవర్ చేసి ఉంటే అది మీరు షేర్ చేయడం ద్వారా మీకు కూడా అది పాజిటివ్ కర్మలో యాడ్ అవుతుందన్నమాట. అండ్ అది మన ఛానల్ గ్రో అవ్వడానికి ఉపయోగపడుతుంది. అండ్ మీకు కూడా ఎలాంటి హెల్ప్ ఎవరో ఒకరి దగ్గర నుంచి ఏదో ఒక మూమెంట్ ఆఫ్ లైఫ్‌లో వస్తుందనమాట. సో ఈ లాజిక్ గనుక మీకు కనెక్ట్ అయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు అస్ట్రాలజీని గనుక భయంతోనో, అత్యుత్సాహంతోనో కాకుండా ఒక లైఫ్ కరెక్షన్ టూల్ లాగా, ఒక డివైన్ గైడెన్స్ టూల్ లాగా చూస్తే గనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన కమ్యూనిటీలో జాయిన్ అయిపోండి. సో ఖచ్చితంగా మీ జీవితానికి ఉపయోగపడే ఇలాంటి మంచి విలువైన వీడియోస్ ఇంకా చాలా తీసుకొస్తూనే ఉంటాను. సో అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సో ఇదనమాట. అండ్ నేను ఫస్ట్‌లో చెప్పినట్టుగా ఇంకా పాయింట్ ఏంటంటే, వాస్తు కన్సల్టేషన్స్ అనేది స్టార్ట్ అయిపోయాయి కూడా. సో మీరు ఎనీ కైండ్ ఆఫ్ రియల్ టైమ్ వాస్తు సొల్యూషన్స్ కోసం చూస్తూ ఉంటే, సో సేమ్ ఇదే అస్ట్రాలజీ కన్సల్టేషన్స్‌కి, వాస్తు కన్సల్టేషన్స్ రెండిటికి కూడా సేమ్ నెంబర్ అనమాట. ఇదే నెంబర్‌కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు మంచి రియల్ టైమ్ యాక్షనబుల్ ఇన్సైట్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఇదనమాట. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.